బ్రషింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఇదిగోండి, మన బ్రష్ అనేది మనం పంటి బ్రిజిల్స్ అనేది పంటికి పై పళ్ళకైతే ఇట్లా పైనుంచి కిందకి తోముతూ ఉండాలి. పైనుంచి కిందకి, ముందు పళ్ళకు వచ్చేసరికి ఈ విధానంలో తోముతూ ఉండాలి. అలాగే ఇటువైపు కూడా పైనుంచి కిందకి చేసుకుంటూ ఉండాలన్నమాట. బ్రషింగ్ అనేది పైనుంచి కిందకి చేసుకుంటూ ఉండాలి. అలాగే కింద పళ్ళకు వచ్చి కింద నుంచి పైకి చేసుకోవాలి. ఇలా కింద నుంచి పైకి చేసుకోవాలి. ఇట్లా కింద నుంచి పైకి చేసుకోవాలి కింద పళ్ళకైతే. తర్వాత కింద పళ్ళని లోపల వైపు నుంచి ఇలా చేసుకోవాలి. ఈ సైడ్కి ఉండే పళ్ళని మాత్రం ఇట్లా కింద నుంచి పైకి చేసుకోవాలి. ఇలా పై పళ్ళకి పైనుంచి కిందకి, ఇట్లా ముందు పళ్ళకైతే పైనుంచి కిందకి అలా చేసుకున్న తర్వాత ఇలా మన వేలు తీసుకొని ఇలా మర్దన చేస్తూ ఉండాలి. అలా మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే పంటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల చిగుళ్ళు అనేవి గట్టిగా ఉంటాయి. ప్లస్ దాంట్లో ఫుడ్ అక్యుములేషన్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా మనం బ్రష్ చేసుకోవడం వల్ల ఇటువంటి గమ్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. గమ్ ప్రాబ్లమ్స్ రాకపోవడం వల్ల మనకి పంటి సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.